బిల్డర్స్ వెంబడే మోడీ బిల్డర్స్ మాస్టర్ ప్లాన్ లో కట్టడాలు వెంబడే మాస్టర్ ప్లాన్ రోడ్లే వెంబడే రద్దు చేయాలి రద్దు చేయాలి. గ్రామ ప్రజల గురించి నేను అధికారులకు నమస్కారం చేస్తూ ఒక విన్నపం చేస్తున్నాము. మా మల్లంపేట గ్రామము 700 సంవత్సరాల క్రితమైన గ్రామం. దీన్ని రోడ్డు వెడల్పు చేస్తాము, మొత్తం ఊరు నాశనం చేస్తున్నట్టు అయిపోతుంది. అందరూ ఇక్కడ బీద ప్రజలు ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఇక్కడ ఒకటే విన్నపం ఏంటంటే, నేను ఎక్కువ చెప్పకుండా మన ఊరుకు తూర్పు నుంచి ఒకటి ఉంది రోడ్డు, మళ్ళీ పడమర నుంచి ఒక రోడ్డు ఉంది 100 ఫీట్ రోడ్డు. ఆ రోడ్లన్నీ మాస్టర్ ప్లాన్లో కూడా ఉన్నాయి. అవన్నీ మీరు చూసి మీకు కూడా తెలుసు ఆ విషయము. అవన్నీ దాంట్లో పెద్ద ఎవరికి ఇబ్బంది రాదు. 100 ఫీట్ల రోడ్డు, దానివల్ల నష్టం కూడా ఏం లేదు. ఉంటే 2-3 ఇల్లులు ఉండొచ్చు. వాటిని కూడా దానికి ఏదైనా పరిష్కారం చూపించి ఆ 2 రోడ్లని ఓపెన్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మాది చిన్న కుటుంబము. మా పెద్దలు తాతలు ముత్తాతలు సంపాదించిన పొలాలు పోయినాయి రోడ్లో. ఇప్పుడు వచ్చేసరికి ఇల్లు పోతున్నాయి. మా బతుకు రోడ్డు మీద పడ్డది. దయచేసి మీరు అందరు కలిసి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు వేరే రూట్ పోవాలి, మా ఊరిని కాపాడాలి. అదే మా విన్నపం. ఉన్నదే ఇల్లు, పొలాలు అట్లా పోయినాయి. ఇండ్లన్నా మాకు ఉండాలి. మాకు అక్కడ దర్గా రోడ్ ఉంది, అక్కడికి లైన్ వెళ్ళొచ్చు. ఇక్కడ బీసీ కాలనీలకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కానీ మా ఊరికి వెళ్ళి మాత్రం కొంచెం మాకు దయచేసి మాత్రం మాకు రోడ్డు ఇంత రోడే ఉండని, ఇంతకు మించి అయితే పోకుండి. మా ఇండ్లు ఉంటే చాలు, మాకు గంత వరకు మా ఇండ్లు ఉంటే చాలు. ఆధారము ఏం బాధ లేదు. ఇక అంతకు మించి రోడ్ ఎక్కువ చేస్తే బాగుండదు. రోడ్ అసలు రోడ్ ఇక్కడికి వెళ్ళి తీసేయాలి. రోడ్ అనేది పెట్టిన లేదు. ఇందులో భాగంగా ఈ రోడ్డు మీద ఏదైతే ఇల్లులు ఎంత పొడుగు ఉన్నాయో దాదాపు 104 మంది ఉంటారు. ఆ 104 మందికి రింగ్ రోడ్లోనే పోయింది భూమి. ప్రతి ఒక్కరు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. చాకలలో పోయింది, మంగళంలో పోయింది, కమ్మరోల్లో పోయింది, ఒడ్లలో పోయింది, కుమ్మరోల్లో పోయింది, ప్రతి ఒక్కరిది పోయింది. ఇక్కడ సూరారం సత్తయ్య ఇట్లా చాలామంది భూములు పోయినాయి. మరి షామీర్పేట నర్సింగ్రావు అట్లా చాలామంది మా ఊరిలో 108 ఎకరాలు రింగ్ రోడ్లోనే ఎక్కువ భూమి పోయిన ఊరు మా మల్లంపేట. మరి ఈ రోడ్డు అట్లా పోయింది. ఇంకొకటి మాస్టర్ ప్లాన్లో 3 రోడ్లు ఉన్నాయి. అయ్యా మరి 24 ఫ్లోర్లు కడుతుండే ఎవరు మోడీ బిల్డర్. ఆయనకేమో 100 ఫీట్ల రోడ్ల కబ్జా కట్టడానికేమో పర్మిషన్ ఇస్తారు, అది కబ్జా చేసి అది తీయరు. మల్లంపేటలో 600-700 నుంచి ఉన్న సంవత్సరాల నుంచి ఉన్న ఊర్లోనేమో రోడ్డు తీస్తాడు. మరి ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఒకటి ఉన్నది. దర్గాకు మేము పుట్టక ముందు నుంచి మా తాత ముత్తాతలు నడిచిన రోడ్డు. మరి ఇంకో మాస్టర్ ప్లాన్లో 2 రోడ్లు, ఈ 3 ఓపెన్ చేయాలి. మరి నిన్న మొన్న కేవీఆర్ కాలనీలో సెల్లార్ కొట్టి పేద రింగ్ రోడ్ల మ్యాప్లో ఉన్నది మాస్టర్ ప్లాన్ ఉన్నదాలనే వాళ్ళు సెల్లార్ కొట్టి వాళ్ళకి పర్మిషన్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది. మరి లంచం తీసుకొని మీరు పర్మిషన్ వాళ్ళకి ఇచ్చి ఈ బీద ప్రజలను అన్యాయం చేయాలని ఈ ఊరి మీద పడ్డారా? ఈ ఊరు ప్రజలు ఇలా ఇది ప్రారంభం మాత్రమే. అంబేద్కర్ సాక్షి చెప్తున్నాం. మళ్ళీ ఈ ప్రజల జోలికి వస్తే ఏ అధికారి కానీ ఎవరైనా రేపు వాళ్ళకు వేరే రోడ్లు ఆల్టర్నేట్ చేయకపోతే ఎల్లుండి మళ్ళీ దిగ్బంధన ఇదే రకంగా చేస్తాం. ఇప్పుడు మామూలుగా చెప్పి ఇది చూపిస్తున్నాం. నెక్స్ట్ అంబేద్కర్ సాక్షి వీళ్ళే కూర్చుంటాం. ఆమరణ నిరాహార దీక్ష గిట వెనకాడేవారు మొత్తం మా మహిళలందరూ ఒకసారి గిట రోడ్డు మీకు వచ్చిరంటే ఏ అధికారి గిట రోడ్డు మీద తిరగనియం, అధికారులను తిరగనియం. మరియు రాజకీయ నాయకులను గిట మేము చెప్తున్నాం, అయ్యా మాకు సపోర్ట్ చేయండి, మా గ్రామానికి మా సపోర్ట్ చేయండి. మేము ఎందుకంటే ప్రతి ఎలక్షన్కు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీకి కానీ మేము లెటర్లు అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఇదే రోడ్లో మీరు చాలాసార్లు వస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ మేడం గారు మీరు విజిట్ చేసిపోయారు. మీరు విజిట్ చేసినప్పుడు మొత్తం మార్కింగ్లు పెట్టడం కాదు, టౌన్ ప్లానింగ్ అసలు ఎక్కడ పనిచేస్తుంది? టౌన్ ప్లానింగ్ గరీబుల మీదనే పనిచేస్తుంది టౌన్ ప్లానింగ్. ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మార్కింగ్ చేసే ముందు ఒక నోటీస్ ఇచ్చి, అయ్యా మీరు ఇంత పోతుంది, మీ గ్రామంలో అందరిని కూర్చోబెట్టి ఒక టెంపుల్ దగ్గర కూర్చోబెట్టి మరి మీకు రోడ్ ఇంత పోతుంది, మీకు కంపల్సేషన్ ఏంది, మీకు మరి జాగిస్తామా, మీకు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఈరోజు 2-3 హార్ట్ పేషెంట్లు, 2-3 భర్తలు లేని వాళ్ళు, ఏదో అక్కడిక్కడ బాసలు తోముకొని బతికేటోళ్ళు అందరూ రోడ్ మీకు వచ్చారు. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతారు ఈ రోడ్డు 3 నెలల సంది. మరి ఇవి తక్షణమే చెప్తున్నాం. మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా హెచ్ఎండిఏ దగ్గరికి పోతాం. హెచ్ఎండిఏ వాళ్ళు 30 ఎకరాలు బాజ్పాల్ వెంచర్ చేస్తే 5 కిలోమీటర్ లాంగ్ తిప్పుతారు రోడ్ని మా ఊరి మీదకి.
అక్కడ ఓన్లీ ఒక గోడ ఉంటుంది, ఆ గోడ తీస్తే వెళ్ళిపోతుంది. 30 ఎకరాలు ఇక్కడనే రావాలి. అంతా వీరి గుమ్మడి పండు అంటే ఈడ అన్నం తినేది ఇట్లా తీసుకొని తినిపిస్తారు ఈ అధికారులు. అసలు అధికారులు వాళ్ళు చదువుకున్నారా లేకుంటే లంచాలు ఇచ్చి డ్యూటీ ఎక్కిరా? అధికారికి నేను చెప్తున్నా, నేను చదువుకోలే. నువ్వు ఒక ఎక్కడుందా కేటెడ్ కమ్యూనిటీ? ఏడుంది? ఏ అధికారి వచ్చి కోర్టు ఏమన్నా అంటే కోర్టుకు వెళ్తారు అంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము కోర్టుకు పోతలేకుండొచ్చు. మీరు డబ్బుల మీద నడిపిస్తారు. మరి రాబోయే కాలంలో ఈ ఊరికి ఎవరు ఏ అధికారి రావాలన్నా ఏ లీడర్లు రావాలన్నా మేము ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మరి మా గ్రామం నుంచి అందరూ అంతో బాగుపడ్డోళ్ళే ఉన్నారు, కానీ మా గ్రామం అందరినీ కడుపులో పెట్టుకునే చూసుకునే గ్రామమే. మేము ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి, ఎమ్మెల్సీ దృష్టికి, ఎంపీ దృష్టికి, ముగ్గురు దృష్టికి లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అన్ని ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినాక మాకు ప్రత్యామ్నాయం జరగకపోతే మేము ఏదైతే సకల జన తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో అదే రకంగా మేము గోడ అడ్డం కట్టి, రింగ్ రోడ్ పోకుండా గోడ అడ్డం కట్టి మా మల్లంపేట గ్రామం కూర్చుంటుందని ఖచ్చితంగా మా గ్రామ ప్రజల తరఫున విన్నవిస్తాం.